అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం పుబ్బా నక్షత్రం కోసం తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిందే. ఈ పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కూడా సింహరాశి కిందకే వస్తుంది. మరి ఈ 2025 నుంచి కూడా మనకి సింహరాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది. మరి ఎలాంటి ప్రభావాలు మనకి దీని మీద ఉంటాయి? ఏంటి? మన నక్షత్రం మీద ఏవైనా ప్రభావం ఉంటుందా? అది మన ఈ పాదాల్లో జన్మించిన వారి మీద మొట్టమొదటిగా పుబ్బా నక్షత్రం ఒకటో పాదం, పుబ్బా నక్షత్రం రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం జన్మించిన వారి మీద దీని తాలూకా ప్రభావం ఏమైనా ఉంటుందా? మరి 2025లో మేము ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ చేసుకున్నామో, మేము 2025లో ఏదైతే మా జీవితంలోని అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే గత 4, 5 సంవత్సరాల నుంచి కూడా ఏ పని కూడా జరగలేదు. ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయి. మరి మాకు ఈ పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది? ఏంటి 2025 అంటే రాసుల ప్రకారంగా చెప్తున్నారు. నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్తున్నారు. కానీ మా పాదాల పరంగా కూడా ఎలా ఉండిపోతుంది? ఏంటి అనేది వివరించమని మన కామెంట్ సెక్షన్‌లో అడగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి కోసం కూడా మనం ఈ పుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే మాత్రం బయటికి చాలా కోపంగా కనిపించినప్పటికీ కూడా మనసు వెన్ననే చెప్పుకోవాలి. ఎదుటి వారికి కష్టం అనేసరికల్లా పాపం వీళ్ళు ముందుండే అవకాశం ఎక్కువగా ఉంటుంటది. ప్రతి విషయంలో కూడా జాలి, దయ, కరుణ అనేది పుబ్బ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ పని విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఏ పనిలో చూసుకున్నా సరే చిన్న లేజీనెస్ అనేది ఎక్కువగా ఉంటది. పర్వాలేదులే తర్వాత చేద్దాంలే. ఇప్పుడంత అర్జెంటే ఉంది. ఇలా పనిని మనం పెండింగ్ పెట్టుకోవడం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి విషయాల్లోని కొన్ని మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లేజీనెస్ వల్ల లెగడం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి పని కూడా పెండింగ్ పెట్టడం. చేస్తానులే, అవుతాదిలే, ఏమైపోతది? ఎక్కడికి పోతది? అది మన దగ్గరికి రావాల్సిందే కదా! లేకపోతే కొన్ని విషయాలు మనకి రాసి పెట్టుంటది. మనకే వస్తుంది. లేకపోతే రాదు. ఇలాంటి మాటలతోటి కొంచెం కాలాన్ని ఎక్కువగా గడిపేయడం అనేది ఈ పుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి జరుగుతుంది. కానీ వీళ్ళ జీవితంలో అనేది కొంత వయసొచ్చిన తర్వాత అంటే 26 ఆర్ 27 సంవత్సరాలొచ్చిన తర్వాత వీళ్ళు జీవితంలో చాలా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బావుంటుంది. అలాగే జాబ్‌లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళ లైఫ్ ఇంకా చాలా అద్భుతంగా బావుంటుంది. 2025లో వీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. 2025లో ఇటు ఆరోగ్య పరంగా, ఇటు ఉద్యోగం పరంగా, ఇటు మ్యారేజ్ పరంగా, ఇటు ఆర్థిక పరంగా కూడా ప్రతి విషయంలో కూడా వీరు జీవితంలోని మనం ఏదైతే కోల్పోతున్నామో అని ఎప్పుడైతే బాధపడుతున్నారో, అయ్యో! నాకు ఏమీ సాధించలేకపోయానని ఏ రోజైతే మీరు నిరాశ, నిస్పృహతో ఉన్నారో, అక్కడి నుంచి 27, 28 సంవత్సరాల నుంచి మీ లైఫ్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. మీరు జీవితంలో చాలా బంధువులందరిలో కన్నా మీరు ఒక అత్యున్నతమైన స్థాయికి మీరు చేరుకునే అవకాశం కూడా ఈ ఒకటో పాదం వారికుంది. మీ అమోఘమైనటువంటి తెలివితేటలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే ఇది పుబ్బా నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు చూసుకున్నట్లయితే కొంచెం అమాయకులనే చెప్పాలండి. రెండో పాదంలో జన్మించిన వారు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా నమ్మేస్తారు బాగా. వాళ్ళని నమ్మకమే వాళ్ళకి మోసం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. కొంచెం కొన్ని విషయాల్లో మనసుకి కూడా కొంచెం గాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి. అలాగే వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం చదువు విషయంలో మాత్రం చాలా 2025 చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు అనుకున్నట్టు ప్లేస్‌మెంట్స్‌లో సీట్స్ సాధించడమే కాకుండా ఉద్యోగాలు సాధించడం గాని, అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్‌లు అయ్యే అవకాశాలున్నాయి. పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది వాళ్ళు కూడా. అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది. ఆరోగ్యాలు కూడా చాలా బాగుండే అవకాశం ఉంది 2025. కానీ మనకు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబంలో అందరిని చర్చించి, కలిసి మనం ఏ నిర్ణయం తీసుకుంటే బావుంటదని చెప్పి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలోని తి మీరు సఫలీకృతం అవుతారు. లేదంటే మీరు చెప్పుడు మాటలు విని మీరు మోసపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధించుకోవడం వల్ల ఈ 2025లో మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే పుబ్బా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు కొంచెం కోపం ఎక్కువ. అలాగని మరీ అమాయకులని చెప్పలేము. అలాగని మరీ తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే ఏదైనా సరే ప్రతి పని కూడా నెమ్మదిగా చేయడం అనేది.
ప్రతి విషయంలో కూడా నెమ్మదత్వం అనేది మాత్రం మూడో పాదం వారికి ఎక్కువగా ఉంటుంటది. అంటే ప్రతి విషయంలో కూడా పని చేస్తుంటారు. కానీ ఆ పని అరగంటలో అయ్యేది గంట అవుతుంటది. ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ వర్క్ అనేది ఒక 1 వీక్‌లో కంప్లీట్ అవ్వాల్సింది 2 వీక్స్ అవ్వడం. ఇలాగా కొంచెం ల్యాగ్ అనేది ఎక్కువగా ఉంటుంటది వీళ్ళ విషయంలో ప్రతి విషయంలో కూడాన. అలాగే చదువు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు చదువుని ఎప్పుడూ కూడాన. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంటర్ దాటిన తర్వాత కొంచెం మార్కులనేవి కొంచెం తగ్గుముఖం పట్టేటప్పటికల్లా లేదు నా జీవితంలో నేను సక్సెస్ అనేది సాధించాలని చెప్పి వాళ్ళు ఇంజినీరింగ్‌లో ఉన్నా, లేదంటే బైపీసీ తీసుకొని డాక్టర్ చదువుతా ఉన్నా, లేదంటే డిగ్రీలో జాయిన్ అవుతా ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా మంచి సక్సెస్ సాధించగలుగుతారు. మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు. మ్యారేజ్ కూడా సకాలంలో జరిగే అవకాశం ఎక్కువగా మనకి 2025లో కలుగుతుంది. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. కొంచెం ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న గొడవలైనా, ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలైనా సరే, అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టుకోగలుగుతారు. మీరు కెరియర్‌లో ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి కూడా మీరు చేరుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇటు హెల్త్ పరంగా, మీ కెరియర్ పరంగా అంతా కూడా ఈ పుబ్బా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి చాలా అంటే చాలా బావుందండి. ఇంకోటి నాలుగో పాదంలో జన్మించిన వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఒకటో పాదం వారికి, రెండో పాదం వారికి, ఈ 3 పాదాల వారికి చాలా భిన్నంగా ఉండే వ్యక్తిత్వం ఎవరిది అనుకుంటే పుబ్బా నక్షత్రం నాలుగో పాదం వారికండి. చాలా అంటే ఏ విషయంలో అయినా సరే చాలా షార్ప్‌గా ఆలోచించడం గాని, మాట తీరు కూడా అవతల వారు మాట్లాడే లోపల దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడం గాని, చాలా స్పీడ్‌గా ఉంటారు. ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. వీళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే నాలుగో పాదంలో లేజినెస్ అని గాని, తర్వాత చేద్దాంలే అని గాని, డిలే అని గాని, నాకు ఇప్పుడు కాదు తర్వాత ఇలాంటివి ఏవి కూడా వీళ్ళకి నచ్చవు. ఏదైనా సరే ఏ పనైనా సరే ఫటాఫట్ కంప్లీట్ చేయడం. ఏ విషయంలో అయినా సరే చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం. డబ్బు సంపాదించడంలో వీరి తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మంచి నేర్పరితనం ఉంటుంది. కానీ అనారోగ్య సమస్యలు వీరికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మరీ చిన్నతనం నుంచి అంటే ఒక 35, 36 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటాయి. కొంచెం హాస్పిటల్స్ ఎక్కువగా తిరగడం గానీ, వీళ్ళ మీద కూడా నరఘోష, నరదిష్టి కూడా ఈ నాలుగో పాదం వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంచెం అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శిస్తూ ఉండండి ప్రతి మంగళవారం కూడా. ఎందుకంటే మీ మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప మీకు ఆదాయ పరంగా 2025 ఈ నాలుగో పాదం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే చదువు విషయంలో కూడా చాలా బావుంది. సరైన టైంకి మ్యారేజ్ అవ్వడం గానీ, సరైన టైంకి ఉద్యోగం రావడం గానీ, మీరు వాహన కొనుగోలు గానీ, ఇల్లు కొనుగోలు గానీ ఏదైనా సరే పుబ్బా నక్షత్రం వాళ్ళు 2025లో చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఉన్నటువంటి అప్పులు ఊబిలోంచి బయటపడి అప్పులన్నీ తీర్చుకోగలిగి ఇంకొంచెం ధనాన్ని సమకూర్చుకునే అవకాశం కూడా మనకి ఈ 2025లో కలుగుతుంది కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి సింహరాశి వాళ్ళకి ఈ 2025 ఒక మహా అద్భుతమనే చెప్పాలి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి. జై శ్రీరామ్.